పెట్రోల్ లో పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, బై ఫుట్ నడుస్తూ ప్రజల సమస్యలు ఏముంటాయో తెలుసుకోవడము, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉంటాయి, వైలేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు చాలా మంది స్కూల్ కి వెళ్ళే సమయము, అట్లాంటప్పుడు ఈ టీచర్స్ ఎవరైనా ఉన్నారా, జనాల్లో బై ఫుట్ తిరిగినప్పుడు జనాలు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు మన కోసం ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా వచ్చి చెప్తారు. అది ఒక ఫుట్ పెట్రోల్ ప్రజలకి రీచ్ అవ్వడంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పోలీసింగ్ లో. ఆ ఫుట్ పెట్రోల్ అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నాం. ఇంకా ముందు వారం వారం ప్రతి స్టేషన్, ప్రతి ఆఫీసర్, ప్రతి కానిస్టేబుల్ కూడా ఫుట్ పెట్రోల్ లో భాగంగా వస్తారు. వచ్చినప్పుడు జనాలు ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే చెప్తారు. ప్రజలు మాకు కూడా ఏదైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి ప్రత్యక్షంగా చూసినప్పుడు కరెక్షన్ రెమెడీస్ చెప్పడానికి అవుతుంది. స్కూల్ చిల్డ్రన్తో కానీ, షాప్ ఓనర్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మాకు కూడా అవకాశం ఉంది. దానిలో భాగంగానే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఫుట్ పెట్రోల్ నిర్వహిస్తుంది. మెయిన్ ఏంటంటే పోలీసు అంతా సమర్థంగా పనిచేసినా సరే కేవలం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కరెక్ట్ అండి. అంటే మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, మన అన్ని ప్లాన్డ్ సిటీస్ కాదు కదా, ఎప్పటి నుంచో డెవలప్ అయిన సిటీస్. ఒకేసారి అన్ని కొట్టేసి అక్కడ ఇక్కడ తీసేయాలన్నా ప్రజలకు కష్టం. బట్ అట్ ద సేమ్ టైం పోలీసు వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకున్నారు, పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఆపడము ఒక 10% మా చేతుల్లో కంట్రోల్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ ఉండాలి, ఆ రోడ్స్ ప్రాపర్ గా డిజైన్ చేయాలి, ఫుట్ పాత్ ఉండాలి, అప్పుడే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం సులభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు చూస్తే చాలా కాలేజెస్ ఇన్సైడ్ టౌన్ లో ఉన్నాయి, వాటికి కూడా ఒక ప్లాన్ స్లోగా తీసుకురావాలి. అంటే ఇవాళకి ఇప్పుడు మార్చేయమంటే ప్రజలు అందరు స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడతారు. కానీ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోవాలి. దానికి సిటీ అవుట్స్కట్స్ లో కాలేజెస్ ని నెమ్మదిగా మొబిలైజ్ చేసుకోవడము, దానికి ఒక ప్లాన్ పెట్టుకోవడము. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ చూసాము, కొన్ని కాంప్లెక్స్ వాళ్ళు చక్కగా అండర్ గ్రౌండ్ పార్కింగ్ చేస్తున్నారు. కొంతమంది అండర్ గ్రౌండ్ పార్కింగ్ ని మొత్తం కన్వర్ట్ చేసేసి దాన్ని కూడా షాపులు పెడుతున్నారు. అలా పెడితే ఒకటి పార్కింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు గోవాలో మొన్న 23 మంది చనిపోయారు. ఎందుకు? సిలిండర్, ఒక చిన్న కిచెన్ ఫైర్ అయింది, వెళ్ళడానికి వాళ్ళకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏమీ లేదు. రీసెంట్ గా మన ఏలూరులో కూడా చాలా దగ్గరలో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అప్పుడు కానీ వీళ్ళు పార్కింగ్ కానీ ఇంకో డబ్బులకో ఆలోచించి ఆ స్పేసెస్ అన్ని ఆక్యుపై చేస్తే దాంట్లో ఉన్న టెనెంట్స్ కూడా ఇబ్బంది, అక్కడికి వెళ్ళే ప్రజలకు కూడా ఇబ్బంది. సో ప్రజలకి నేను ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఎవరి దగ్గర అయితే పార్కింగ్ ప్లేస్ లేదో, ఎక్కడైతే మీ ప్రాణాలకు ఏదైనా మున్సిపల్ వయలేషన్స్ ఉంటాయో అలాంటి షాప్స్ ని మీరు బాయ్కాట్ చేయండి. అట్లాంటి షాప్స్ లో మీరు వెళ్ళారంటే మీకు చాలా మీ ప్రాణాలకు కూడా కొన్నిసార్లు ఎమర్జెన్సీలు ఇబ్బంది. అప్పుడు వాళ్ళే తెలుసుకొని అట్లాంటివన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అది ఒక పద్ధతి. సెకండ్, అలాంటి ప్లేసెస్ ని కూడా ఐడెంటిఫై చేసి ఏపీ పోలీస్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్ని షాపులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, డిజార్డర్లీ పార్కింగ్ చేస్తే మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. అక్కడ మీకు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎవరు రారు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ ని వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు చాలా మంది, కొంతమంది ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఒక తాటి కిందకి తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ఆడ్ అండ్ ఈవెన్ పార్కింగ్, ఒక రోజు ఒక సైడ్ పార్కింగ్ చేపిస్తే మిగిలినంతా ఈజీగా పార్కింగ్ వెళ్తుంది. కొన్ని ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే వాళ్ళు కలిసికట్టుగా పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో దాని గురించి మన డిఎస్పీ గారు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళందరూ షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడతారు. దీని గురించే క్షేత్రస్థాయిలో ఎలా ఉంది గమనించడానికి జిల్లా వ్యాప్తంగా వీఆర్ గోయింగ్. విల్ కమ్ విత్ ఒక ప్లాన్ వేసుకుని తీసుకొస్తాము. దానికి ప్రజలు కూడా మాకు సహకరించారు. లేదు, ఆల్రెడీ స్టాండర్డ్ టైమింగ్స్ ఉన్నాయి. కానీ ఏలూరు కూడా ఒక విద్యానగరం కదా, ఎక్కువ మంది ఏలూరుకి వచ్చేది ఎందుకు? చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుల కోసం వస్తారు. మాక్సిమం మన రోడ్స్ అన్ని అంత వైడ్ లేవు, ఉన్నంతలో మనం మేనేజ్ చేసుకోవాలి. దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచిస్తారు, ఫేజ్ వైజ్ గా ఎలా మూవ్ చేయాలా. మనకి రోడ్స్ కూడా అన్ని చుట్టుపక్కల కెనాల్స్ ఉండడము, రైల్వే లైన్స్ ఉండడం వల్ల మనకి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఎక్కువ లేవు. అప్పటికి మన వాళ్ళు ఈవెన్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ దగ్గర మేము చాలా పార్కింగ్ చేపించుకుంటున్నాం వెహికల్స్. వీళ్ళకి ఆల్టర్నేట్ ఎలా వ్యవస్థ చేయాలనేది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు 2 సైడ్లు రోడ్డుకు ఉన్నాయి పార్కింగ్ చూస్తే, ఒక సైడ్ పెట్టుకుంటే ఈజీగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. దాని గురించి వర్కౌట్ చేస్తాం. ఓకే.